మీకు దుబాయ్ సీను సినిమా గుర్తుంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది. సీను క్యారెక్టర్ అసలు దుబాయ్లో ఏం చేయాలి అని అడిగితే పెట్రోల్ బావులు ఇస్తారు, కావాల్సినంత తోడుకోవడం, కావాల్సినంత అమ్ముకోవడం అంటాడు వేణుమాధవ్. ఈ డైలాగ్ కామెడీగా ఉన్న మనలో దుబాయ్ అంటే క్లారిటీ లేకపోవడాన్ని తెలియజేస్తుంది. అందరూ అనుకునేది దుబాయ్లో డబ్బులు ఉండడానికి మెయిన్ రీజన్ ఆయిల్ అని. కానీ దుబాయ్ జీడిపిలో ఆయిల్కున్న వాటా 1% కన్నా తక్కువ. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఉన్నది, పోలీసులు ల్యాంబోర్గినీ కార్స్ డ్రైవ్ చేసేది దుబాయ్లో మాత్రమే. ఇన్వెస్ట్మెంట్కి, లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దుబాయ్కి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్వెస్టర్స్ని, ఇమిగ్రెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఎడారి సిటీలో ఏముందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుబాయ్ యుఏఈ అనే కంట్రీలో ఒక స్టేట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం 7 స్టేట్స్ ఉన్నాయి. వీటినే 7 ఎమిరేట్స్ అంటారు. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, రసల్ ఖైమా, అమ్మాల్ కవైన్. ఈ 7 స్టేట్స్ కలిపితే యుఏఈ. వీటిలో అబుదాబి యుఏఈ క్యాపిటల్. పేరుకి ఈ 7 ఎమిరేట్స్ ఒకే కంట్రీగా ఉన్న ప్రతి స్టేట్కి సెపరేట్ గవర్నమెంట్, లోకల్ రూలర్ ఉంటారు. ఇస్లాం మతం ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అలాగే అందరూ వాడే కామన్ కరెన్సీ దిరామ్. యుఏఈ డెవలప్మెంట్లో అబుదాబి అండ్ దుబాయ్ ముఖ్యమైన రోల్స్ ప్లే చేస్తున్నాయి. డెవలప్మెంట్లో ఈ 2 స్టేట్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా లాస్ట్ 25 ఇయర్స్లో దుబాయ్ అచీవ్ చేసిన గ్రోత్, డెవలప్మెంట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. 2008లో వచ్చిన గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ దుబాయ్ని కూడా దెబ్బతీసింది. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోయాయి, రెవెన్యూ బాగా తగ్గిపోయింది. అప్పుడు అబుదాబి ఇచ్చిన సహాయంతో దుబాయ్ మళ్ళీ పుంజుకుంది. దుబాయ్ డెవలప్ అవ్వడానికి 3 ముఖ్యమైన రిసోర్సెస్ ఉన్నాయి. అవేంటంటే ట్రేడ్, టూరిజం అండ్ ఫైనాన్స్. ముందు మనం ట్రేడ్ అంటే వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా వ్యాపారం జరగాలి అంటే సరుకు రవాణా అనేది చాలా ముఖ్యమైన పాయింట్. రవాణా అంటే ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో దుబాయ్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించింది. మొదటిసారి దుబాయ్లో ఆయిల్ రిసోర్సెస్ కనుక్కుంది 1966లో. అంతకుముందు వరకు దుబాయ్ ఎకానమీ ఫిషింగ్ మీద, పర్ల్స్ మీద డిపెండ్ అయి ఉండేది. ఏరియా వైజ్ చూస్తే దుబాయ్ చిన్న స్టేట్ అవ్వడం వల్ల ఆయిల్ రిసోర్సెస్ లాంగ్ రన్లో పెద్దగా పనికొచ్చేవి కావు. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన అప్పటి లీడర్ షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ దుబాయ్లో పెట్టుబడుల్ని రియల్ ఎస్టేట్ వైపు మళ్లించారు. 1958లో దుబాయ్ రూలర్గా జర్నీని స్టార్ట్ చేసినప్పటి నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. దుబాయ్ని వరల్డ్ మ్యాప్లో నిలిపింది అక్కడున్న జల రవాణా అంటే సీ పోర్ట్లే. ఏషియాకి, గల్ఫ్ కంట్రీస్కి మధ్యలో ఉన్న దుబాయ్ పోర్ట్ ప్రపంచ దేశాలకి సీ ట్రాన్స్పోర్ట్లో అనుకూలంగా ఉంటుంది. కానీ దుబాయ్ పోర్ట్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ జఫ్జా. దుబాయ్లోనే కాదు, మిడిల్ ఈస్ట్ మొత్తంలో మోస్ట్ ప్రాఫిటబుల్ కార్గో పోర్ట్ జఫ్జా. యుఏఈ మొత్తానికి వాల్యుబుల్ అసెట్ అయిన ఈ పోర్ట్ ఇంత సక్సెస్ అవడానికి కారణం 1985లో డెవలప్ చేసిన జబల్ ఆలీ ఎకనామిక్ ఫ్రీ జోన్. దాదాపు 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ ఏరియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ ఫ్రీ జోన్. పోర్టుకి దగ్గరగా ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉండటం వల్ల వ్యాపారం, రవాణా విషయాల్లో దుబాయ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. జఫ్జా తర్వాత దుబాయ్ గవర్నమెంట్ ఇలాంటి ఎకనామిక్ ఫ్రీ జోన్స్ ఇంకో 20కి పైగా ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసి కంపెనీలని, పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే ఉండాల్సిన బేసిక్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ దుబాయ్ పోర్ట్ని డెవలప్ చేయడం వల్ల ఈ రెండింటికి తిరుగు లేకుండా చేసింది దుబాయ్ గవర్నమెంట్. దుబాయ్ డెవలప్ అవ్వడానికి ఇంకో ముఖ్యమైన రీజన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మామూలుగా ఇండియాలో ఒక కంపెనీ పెట్టాలి అంటే రకరకాల ఫామ్స్ ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి, ట్యాక్సులు కట్టాలి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి, ఇలా బోలెడు తలనొప్పులు ఉంటాయి. కానీ దుబాయ్ ఇలాంటి అడ్డంకులను పూర్తిగా ఎలిమినేట్ చేసింది. దుబాయ్లో బిజినెస్ చేసే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్, కస్టమ్ డ్యూటీ బెనిఫిట్స్, అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా ఎలాంటి ఫారెన్ ఓనర్షిప్ రెస్ట్రిక్షన్స్ ఉండకుండా చూసింది. కేవలం జఫ్జా జోన్లో కొన్ని వేల కంపెనీలు ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో స్థాపించబడ్డాయి. ఇవి ఇప్పుడు టోటల్ యుఏఈ జీడిపిలో 20% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు దుబాయ్ డెవలప్మెంట్లో ఎఫ్డిఐ రోల్ ఎంత బాగా ఉందో. ఈ ఒక్క జోన్లోనే దాదాపు 1,50,000 మంది పని చేస్తూ సంవత్సరానికి $80 బిలియన్ ఆదాయాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం దుబాయ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఉన్నది దుబాయ్లోనే. అంతేకాదు వరల్డ్స్ టాలెస్ట్ హోటల్ మేరియట్ మార్క్యూస్ ఉన్నది కూడా దుబాయ్లోనే. అంతేకాదు ఫస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్, ఓన్లీ 7 స్టార్ హోటల్ ఇన్ ద వరల్డ్ బుర్జ్ అల్ అరబ్, లార్జెస్ట్ మ్యాన్ మేడ్ మరీనా, ఇలా ఎన్నో ప్రపంచ వింతలన్నీ దుబాయ్లోనే ఉన్నాయి. జనరల్గా టూరిజం డెవలప్ అవ్వాలి అంటే నేచర్ కూడా కలిసి రావాలి. కానీ సముద్రం, ఎడారి మాత్రమే ఉండే దుబాయ్
నేచర్ కన్నా మ్యాన్ మేడ్ మ్యాజిక్ని ఎక్కువగా నమ్మింది. టూరిజం పెరిగితే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అలాగే ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. అందుకే దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు కట్టేది ఏదైనా ది బెస్ట్ ఉండాలి అని అనుకుంది. టూరిస్టులకి ఇష్టమైన యాక్టివిటీ షాపింగ్. దీనికోసమే ప్రపంచంలోనే పెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ మాల్ని కట్టింది. 1200 పైగా అవుట్లెట్స్ ఉండే ఈ మాల్ని వారానికి 8 లక్షల మందికి పైగా విజిట్ చేస్తారు. రిసార్ట్లు, థీమ్ పార్కులు, అండర్ వాటర్ హోటళ్ళు, ఇలా ఎన్నో ప్రాజెక్టులు దుబాయ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. డిస్నీ ల్యాండ్ కంటే 10 పెద్దగా ఉండే థీమ్ పార్క్ త్వరలో దుబాయ్లో రాబోతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడ్వెంచర్ థీమ్ పార్క్ అని షేక్ మొహమ్మద్ చెప్పారు. వరల్డ్స్ మోస్ట్ విజిటెడ్ సిటీస్లో ప్యారిస్, లండన్, సింగపూర్ తర్వాత దుబాయ్ 7th ప్లేస్లో ఉంది. దీన్ని బట్టి దుబాయ్ టూరిజం ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుందో మనం తెలుసుకోవచ్చు. దుబాయ్ అంటే ఒక స్టేటస్ సింబల్, లగ్జరీ, మిలియనీర్స్ డెస్టినేషన్. బుర్జ్ ఖలీఫా, పామ్ ఐలాండ్స్ లాంటి వెంచర్స్లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాగే క్వాలిటీ ఆఫ్ లివింగ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండే సిటీస్లో దుబాయ్ ఒకటి. ఇన్కమ్తో పాటు లగ్జరీని కోరుకునే మోడర్న్ మ్యాన్కి దుబాయ్ని ఆల్టర్నేట్ హోమ్లా మార్చింది అక్కడి గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల సెకండ్ థాట్ లేకుండా ఎవరైనా ఎంత పెట్టుబడైనా పెట్టొచ్చు. మన దేశం నుండి దుబాయ్ వెళ్ళి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కంపెనీలకు కూడా హెడ్ ఆఫీసులు దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో ఉండడానికి మెయిన్ కారణం వాళ్ళు ఇస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్ కోసమే. అద్భుతాలు అనేవి ఒక్క రోజులో జరిగిపోవు. దుబాయ్ కూడా వెంటనే డెవలప్ అయిపోలేదు. ఒక గొప్ప కట్టడం వెనక రాళ్ళు మోసిన కూలీల కష్టం కూడా ఉంటుంది. దుబాయ్లో 80% మంది ప్రజలు వేరే దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళే. ఉపాధి కోసం ఎంతోమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి అరబ్ కంట్రీస్కి వలస వెళ్ళిపోయారు. దుబాయ్ డెవలప్మెంట్లో ఈ ఇమిగ్రెంట్ వర్కర్స్ పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ మధ్యకాలంలో UAE తెచ్చిన కొన్ని చట్టాలు గల్ఫ్ కార్మికులకి చాలా వరకు రక్షణ, మంచి ఉపాధి కల్పిస్తున్నాయి. వారానికి 1 రోజు సెలవు, సంవత్సరానికి 30 రోజులు పెయిడ్ హాలిడే, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అందేలా రూల్ తీసుకొచ్చారు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఏ ప్లేస్ అయినా డెవలప్ అవ్వాలి అంటే రిసోర్సెస్ అనేవి ఉండాలి. కానీ చుట్టూ ఎడారున్నా సరే రిసోర్సెస్ కంటే విజన్ అండ్ విల్ పవర్ ముఖ్యమని ప్రూవ్ చేసింది దుబాయ్. చిన్న స్టేట్ అయినా దుబాయ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వకూడదని ఎప్పుడో గుర్తించింది. అందుకే టూరిజం మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. కేవలం 20 ఏళ్లలో ఎడారి దేశం నుండి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే గొప్ప సిటీగా మారింది. అక్కడి రూలర్ షేక్ రషీద్ విజన్ వల్లే ఈ 20 ఇయర్స్లో దుబాయ్ పాపులేషన్ 4 times పెరిగింది. దుబాయ్ని విజిట్ చేసే టూరిస్టులు 9 times పెరిగారు. ఎకానమీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అభివృద్ధి అనే పదానికి లైవ్ ఎగ్జాంపుల్ UAE అండ్ దుబాయ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.